మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 14-15 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఇందులో సంసోను జీవితంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. సంసోను అసాధారణమైన పనులు చేయగల వ్యక్తి. అతడు తన భార్యగా ఫిలిష్తీయురాలైన స్త్రీని కోరుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇతర దేశాల వారిని వివాహం చేసుకోకూడదని ఒక చట్టం ఉంది. సాధారణంగా తల్లిదండ్రులే పిల్లల పెళ్ళిళ్ళు చేస్తుంటారు. సంసోను ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అతని తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. వారు ఫిలిష్తీయులను హేయులుగా భావించారు. దీనికి కారణం ఫిలిష్తీయులు సున్నతి లేనివారు కావడమే. సంసోను తన తల్లిదండ్రుల కోరికలను పాటించలేదు. సంసోను అనే ఈ యువకుడు సింహంతో పోరాడినప్పుడు తన బలాన్ని కనుగొన్నాడు. అతను అష్కెలోను వద్ద 30 మందిని చంపినప్పుడు తన బలానికి తగిన ఉద్దేశాన్ని కనుగొన్నాడు. దేవుడు సంసోనుకు బలాన్ని కూడా ఇచ్చాడు. ఈ బలాన్ని గూర్చి సాంకేతిక వైజ్ఞానిక నియమాల ద్వారా వివరించడం సాధ్యం కాదు. అయితే దానిని ఉపయోగించుకునే మొదటి అవకాశం దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం గమనించదగిన విషయంగా మనం చూస్తాం. ఇక ఈ సందేశంలోని సంఘటనల వృత్తాంతాన్ని జాగ్రత్తగా గమనిద్దామా? ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం న్యాయాధిపతులు 14వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో సంసోను జీవితంలోని కొన్ని ప్రాముఖ్యమైన ఘట్టాలు వివరించబడినవి. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం గమనించదగ్గ విషయం. ఇతడు కొన్ని విషయాలలో ఎంతో బలహీనుడు. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచాడు. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచాను, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చెయ్యాలని తల్లిదండ్రులతో అన్నాడు. శ్రోతలు గమనించండి, సంసోను ఎలాంటి పని చేశాడు? తాను ఫిలిష్తీ స్త్రీని పెండ్లాడతాడా? ఆమె తండ్రి వద్దకు వెళ్ళి ఎలా మాట్లాడగలడు? తాను అలా చెయ్యలేకపోయాడు. పెండ్లి అంటే దానికి ఎన్నెన్నో కట్టుబాట్లు ఉంటాయి. పైగా వారు ఫిలిష్తీయులు, ఇశ్రాయేలీయులకు శత్రువులు. అంతేకాదు, వారు యెహోవాను ఎరుగని జనాంగం. ధర్మశాస్త్రం ప్రకారం అట్టి వివాహం నిషిద్ధం. అయినా తల్లిదండ్రులను కోరుతున్నాడు. మీరు వెళ్ళి ఈ పెండ్లి సంబంధం కుదర్చండి అంటున్నాడు. అప్పుడు వారన్నారు, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకోవడానికి వెళుతావా? అందుకు సంసోన్ అన్నాడు, ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించండి. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చెయ్యడానికి యెహోవా చేత అతడు రేపబడ్డాడు అన్న మాట తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుతున్నారు. సంసోను ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకొని ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల బారి నుండి విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతని ఎదుటికి బొబ్బరిస్తూ వచ్చింది. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చేశాడు. తాను చేసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగింది. సంసోను ద్రాక్షతోట వద్దకు ఎందుకు వెళ్ళాడు? తాను నాజీరు కదా, అది చెయ్యకూడని పని. కొంతకాలమైన తరువాత ఆమెను తీసుకురావడానికి తిరిగి వెళుతూ ఉండగా ఆ సింహపు కళేబరమును చూడడానికి ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనె కనపడగా
అతడు ఆ తేనెను చేత ఉంచుకొని తింటూ వెళుతూ తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారు తిన్నారు. అయితే తాను సింహము కళేబరము నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. సంసోను తన తల్లిదండ్రులతో తిమ్నాతుకు వెళ్ళుతున్నాడు. అప్పుడు ఒక సింహము అతని మీదికి గాండ్రిస్తూ దూకుతూ వచ్చింది. అప్పుడు దేవుని ఆత్మ సంసోనును బలపరిచాడు. సంసోను ఏ ఆయుధము లేకుండా చేతులతో ఆ సింహాన్ని చీల్చేశాడు. మరోసారి అదే దోవన వెళ్తున్నాడు. అక్కడే సింహము చచ్చిపడి ఉన్నది. ఆ సింహపు శవం మీద తేనెటీగలు ముసిరి ఉన్నాయి. అందులో తేనె ఉన్నది. అతడా తేనె తీసుకున్నాడు, తిన్నాడు. తల్లిదండ్రులకు ఇంత పెట్టాడు. కాని ఆ తేనె ఎక్కడ నుండి వచ్చిందో వారికి చెప్పలేదు. సంసోను నాజీరు కదా, చచ్చిన మృగశవాన్ని ముట్టకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం అది వ్రతభంగం. 10వ వచనం. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాడు. అక్కడి పెండ్లి కుమారులు ఆ విధంగా చేయడం మర్యాద. వారతన్ని చూచినప్పుడు అతని వద్ద ఉండడానికి 30 మంది స్నేహితులను తెచ్చాడు. అప్పుడు సంసోను అన్నాడు, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదట ఒక విప్పుడు కథ వేస్తాను. మీరు ఈ విందు జరిగే 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకిస్తాను. మీరు దానిని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరే 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకివ్వాలి. వారన్నారు, మేము ఒప్పుకుంటాము, నీ విప్పుడు కథ వెయ్యి. అతడన్నాడు, బలమైన దానిలో నుండి తీపి వచ్చింది, తినేదానిలో నుండి తిండి వచ్చింది. ఇది పొడుపు కథ. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథ భావాన్ని చెప్పలేకపోయారు. అక్కడి వాడుక ప్రకారం సంసోను ఒక విందు చేశాడు. విందు పెండ్లి కుమార్తె ఇంటనే జరుగుతుంది. వచ్చిన అతిథులందరూ ఫిలిష్తీయులే. పెండ్లికి వచ్చిన వారు కాలక్షేప వినోదంగా పొడుపు కథలు చెప్పుకుంటారు. సంసోను వారికి పొడుపు కథ వేశాడు. దాన్ని 1 వారం రోజుల లోపుగా విప్పాలి అని సవాలు చేశాడు. దాన్ని వారు విప్పగలిగితే సంసోను వారికి 30 నారబట్టలు 30 దుస్తులు ఇస్తాడు. విప్పలేకపోతే అదంతా వారు తనకే ఇవ్వాలి. అసలు బలమైనదేది? అందులో నుండి తిండి రావడం ఏమిటి? అది సంసోనుకే తెలుసు. అది సింహ కళేబరం. దానిమీద తేనె తెట్టే. అందులో నుండి తేనె వచ్చింది. 30 మంది అతిథులకు ఈ రహస్యం బొత్తిగా తెలియదు. 15వ వచనం. 7వ రోజున వారు సంసోను భార్యతో అన్నారు, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతణ్ణి లాలన చెయ్యి. లేని ఎడల మేము అగ్నితో నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేస్తాము. మా ఆస్తిని స్వాధీనపరుచుకోవడానికే మమ్మను పిలిచారా? సంసోను భార్య అతని పాదముల వద్ద పడి ఏడుస్తూ అన్నది, నీవు నన్ను ద్వేషించావు గాని ప్రేమించలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథ వేశావు, అది నాకు తెలపలేదు. అతడన్నాడు, నేను నా తల్లిదండ్రులకైనను దానిని తెలుపలేదే, నీకు చెప్తానా? ఆమె 7 విందు దినములు అతని వద్ద అలాగే ఏడుస్తూ వచ్చింది. 7వ రోజున ఆమె అతణ్ణి తొందరపెట్టినందున అతడు దానిని ఆమెకు తెలియచేశాడు. ఆమె తన జనులకు ఆ విప్పుడు కథ తెలియచేసింది. 7వ రోజున సూర్యుడు అస్తమించకముందు ఆ ఊరివారు అతనితో అన్నారు, తేనె కంటే తీపి అయినది ఏది? సింహము కంటే బలమైనదేది? అతడన్నాడు, నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకపోయేవారే. ఫిలిష్తీయులు సంసోను భార్య మీదికి ఒత్తిడి తెచ్చారు. తమకు సహాయం చేయవలసిందని అడిగారు. పొడుపు కథకు జవాబు కావాలి. ఆమె సంసోను ద్వారా అది తెలుసుకోవాలి, తమకు చెప్పాలి. అలా చెప్పకపోతే వారు ఆమెను ఆమె పుట్టింటిని అగ్నితో దహించి వేస్తారు. ఆమె ఈ రహస్యం సంసోను నుండి రాబట్టడానికి ఏడవడం మొదలుపెట్టింది.
7 రోజులు అలా ఏడుస్తూనే ఉంది. చివరికి సంసోను మెత్తబడ్డాడు. రహస్యం కాస్త చెప్పేశాడు. వారు వచ్చి పొడుపు కథ విప్పారు. సంసోను చమత్కారంగా ఒక మాట అన్నాడు, మీరు నా దూడతో దున్నారు, లేకపోతే ఈ పొడుపు కథ విప్పటం మీ తరం కాదు. అనగా నా భార్య నుండి ఈ రహస్యాన్ని మీరు తెలుసుకోగలిగారు. 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని ఆ కథభావం చెప్పిన వారికి బట్టలిచ్చాడు. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికానికి ఇవ్వబడింది. దేవుని ఆత్మ సంసోను మీదికి రావడం జరిగింది. అతడు దక్షిణాన ఉన్న అష్కెలోనుకు వెళ్ళాడు. అక్కడ అతడు 30 మందిని చంపాడు. వారి దుస్తులు దోచి తెచ్చాడు. పొడుపు కథ విప్పిన వారికి ఆ 30 దుస్తులు ఇచ్చివేశాడు. సంసోనుకు కోపం వచ్చింది. తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ తన భార్యను తీసుకువెళ్ళలేదు. అనగా అతనికి భార్య మీద కూడా ఎంతో కోపం ఉంది. అప్పుడు ఆమె తండ్రి ఆమెకు మరో పెండ్లి చేశాడు. అతడెవరో కాదు, సంసోనుతో ఉన్న అతని తోడు పెండ్లి కొడుకు. యేసుని చేరాలంటే ఓ స్నేహితుడా, సహయాత్రికుడా, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము, విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. సాగాలి క్రీస్తులో నీ అంతము వరకు, దొరుకును నీకు దివ్య బహుమానములు, దొరుకును నీకు దివ్య బహుమానములు.
విశేషమైనది క్రీస్తులో ప్రయాణము. ఇప్పుడు మనం 15వ అధ్యాయంలోకి వస్తున్నాము. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను ఒక మేక పిల్లను తీసుకొని తన భార్యను చూడడానికి వచ్చాడు. అంతఃపురములో ఉన్న నా భార్య వద్దకు నేను వెళుతాను అనుకున్నాడు. ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్ళనీయలేదు. అన్నాడు, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించావనుకొని నీ స్నేహితునికి ఆమెనిచ్చాను. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకు భార్యగా ఉండవచ్చు గదా, చిత్తగించు. సంసోను కోపం తీరింది. భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు బహుమానంగా ఒక మేక పిల్లను పట్టుకుపోయాడు. అప్పటికే ఆమెకు మరో పెళ్లి జరిగింది. సంసోనుకు ఈ వ్యవహారం మరీ కోపం తెప్పించింది. సంసోన్ అన్నాడు, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధిని. అప్పుడు సంసోను 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోకి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగలబెట్టాడు. సంసోను అంటున్నాడు, నేను వీరికి ఎంత హాని చేసినా అది సమర్థనీయమే. ఫిలిష్తీయులను హతమారుస్తాను. 300 నక్కలను తెచ్చి వాటి తోకకు ముడిపెట్టి అందులో దివిటీని పెట్టి వాటిని ముట్టించి వాటన్నిటినీ పొలాల్లోకి వదిలాడు. అవి పొలాలకు అడ్డం పడి వెళ్ళాయి. పైరంతా మంటపాలైపోయింది. సంసోను చేసిందేమిటి? ఇది పోకిరి చేష్ట, టక్కరి పని. దైవజనుడు ఇలా చేయవచ్చా? కాని సంసోను చేశాడు. 6వ వచనం, ఫిలిష్తీయులు ఇది ఎవడు చేశాడు అని చెప్పుకుంటూ తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చాడు. గనుకే అతడు చేసి ఉంటాడు అని చెప్పారు. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చారు. అప్పుడు సంసోన్ అన్నాడు, మీరు ఈలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలిస్తానని చెప్పి తొడలతో పాటు తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతం చేశాడు. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించాడు. గమనించాలి, సంసోను చేసిందంతా వ్యక్తిగతం. దేవుడు తనకు అప్పగించిన పని కాదిది. వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకోవడానికి దేవుడతణ్ణి నియమించలేదు. ఇశ్రాయేలు జాతిని ఫిలిష్తీయుల బారి నుండి విడిపించడానికి దేవుడతణ్ణి ఏర్పరచుకున్నాడు. ఆ తరువాత సంసోను 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. ఫిలిష్తీయులు యూదాదేశంలోని లేహీలో దండు కూర్చుకొని దోపిడి కోసం వచ్చారు. సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేస్తాము, అతణ్ణి బంధిస్తాము అన్నారు. అప్పుడు 3000 మంది యూదాజనులు ఏతాము బండ వద్ద సంసోనును చూచి అన్నారు, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకు చేసిందేమిటి? సంసోన్ అన్నాడు, వారు నాకు ఏమి చేశారో నేను వారికి అదే చేశాను. అప్పుడు సంసోను వారిని వేడుకున్నాడు, మీరు నన్నేమీ చెయ్యకండి. యూదావారన్నారు, మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా బంధించి ఫిలిష్తీయులకు నిన్ను అప్పగిస్తాము. అంతట వారు 2 కొత్త మోకులు తెచ్చి అతణ్ణి కట్టివేసి ఆ బండ వద్ద నుండి అతణ్ణి తీసుకొని వచ్చారు. అతడు లేహీకి వస్తూ ఉండగా ఫిలిష్తీయులు అతణ్ణి ఎదుర్కొని కేకలు వేశారు. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనపనార వలె అయిపోయాయి. యూదావారు సంసోనును బంధించారు. అతడు వారి చేతిలో ఖైదీ. వారతణ్ణి లేహీకి తెచ్చారు. లేహీ ఫిలిష్తీయుల పట్టణం. శత్రువులు సంసోను తమ చేతికి చిక్కినందుకు ఎంతో సంతోషించారు. అయితే సంసోను తన బంధకాలను సునాయాసంగా తెంచివేశాడు. అది సంసోను బలం కాదు, దేవుని ఆత్మ బలం. సంసోను గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని
దానిచేత 1000 మంది మనుషులను చంపాడు. అప్పుడు సంసోను అన్నాడు, గాడిద దవడ ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. సంసోను వాడిన ఆయుధం ఎలాంటిదో చూచారా? అది ఒక గాడిద దవడ ఎముక. దానితో శత్రువులను ఎదుర్కొన్నాడు. 1000 మంది శత్రువులను హతం చేశాడు. తన స్వశక్తితో అంత గొప్ప కార్యం చేయగలడా? చేయలేడు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు ఘన విజయం సాధించాడు. అతడు ఇశ్రాయేలును విమోచించబోతున్నాడు. ఇదే లక్ష్యంతో అతడు పనిచేసి ఉంటే బాగుండేది గాని తిరిగి తప్పటడుగు వేశాడు. సంసోను మాట్లాడడం మానివేసి తన చేత ఉన్న దవడ ఎముకను పారవేసి ఆ చోటికి రామత్లేహి అనే పేరు పెట్టాడు. అప్పుడతడు మిక్కిలి దప్పిగొన్నందున యెహోవాకు మొర్రపెట్టాడు. అన్నాడు, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలెనా? దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాడు. దానిలో నుండి నీళ్లు బయలుదేరాయి. అతడు నీరు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. కాబట్టి దాని పేరు నేటి వరకు ఏన్హక్కోరే అనబడింది. ఈ మాటకు అర్థం పిలిచిన వాని ఓట. సంసోను ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు న్యాయాధిపతిగా ఉన్నాడు. సోదరీ సోదరులారా, దేవుడు ఇశ్రాయేలీయులను విమోచించడానికి న్యాయాధిపతులను నియమించాడు. సంసోను మహాబలశాలి. అతన్ని చూచిన వారు అతడు దైవజనుడే అని చెప్పారు. శరీర బలమున్నది, కాని నైతిక బలం అతనిలో లోపించింది. ఇతరులను జయించగలడు, కాని తనలోని బలహీనతలను జయించలేకపోయాడు. తనను తాను వశపరుచుకోలేకపోయాడు. సంసోను ఫిలిష్తీ స్త్రీని ప్రేమించడం గొప్ప తప్పు. దారిలో సింహం ఎదురైంది. అది కొదమ సింహం. సింహాన్ని ఒక్క త్రుటిలో చంపేశాడు. కాని అతనిలో ఉన్న స్త్రీ వ్యామోహాన్ని చంపుకోలేకపోయాడు. మరోసారి ఫిలిష్తీయులను ఉపాయంతో చంపాలనుకున్నాడు. 300 నక్కలతో ఫిలిష్తీయుల పొలాలను పాడు చేశాడు. వారు తన మీదికి వచ్చినప్పుడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చాడు. బాల్యం నుండి నాజీరు గొప్ప బలాఢ్యుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలోకి ఎక్కాడు. కాని నాజీరు వ్రతాన్ని భంగపరుచుకున్నాడు. అంత గొప్ప బలాఢ్యుడు ఒక స్త్రీ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. దేవుడు ఇచ్చిన తలాంతులను దుర్వినియోగం చేశాడు. ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోగలం. నీవు విశ్వాసివైతే కొన్ని విషయాలలో నీవు బలవంతుడివై ఉన్నంత మాత్రాన నీలోని ఇతర బలహీనతలు పోవు. వాటిని పసిగట్టి వదిలించుకోవాలి. దేవుని సన్నిధి నీ చిత్తస్ఫూర్తిని చంపివేయదు. కొన్ని బలహీనతలున్నా దేవుడు ఆయా సందర్భాలలో విశ్వాసులను వాడుకున్నాడు. సోదరీ సోదరులారా, దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమార్థమై వాడండి. అయితే ఒక మాట, నీవే దేవుని యొక్క సాధనమై అనేక మంది రక్షణార్థమైన మారు మనస్సు పొందడానికి వాడుకోబడగలవు. అయితే ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. సంసోను దేనితో 1000 మంది శత్రువులను చంపాడు? సంసోను దేనితో 1000 మంది శత్రువులను చంపాడు? 1 గాడిద కాలి ఎముకతో, 2 గాడిద మెడ ఎముకతో, 3 గాడిద దవడ ఎముకతో. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా,
ఇంతవరకు సంసోను జీవితంలోని కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకున్నాం. సంసోను ఒక అన్య స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అతని తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. దీనికి కారణం ఫిలిస్తీన్లు సున్నతి లేనివారు కావడమే. సంసోను అనే ఈ యువకుడు సింహంతో పోరాడినప్పుడు తన బలాన్ని కనుగొన్నాడు. దేవుడే సంసోనుకు ఈ బలాన్ని కూడా ఇచ్చాడు. అయితే దానిని ఉపయోగించుకునే మొదటి అవకాశం దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని ఆత్మ సంసోను మీదకి రావడం ఎంతో అద్భుతమైన ఘట్టంగా చూశాం. దేవుని ఆత్మ అతనిలో పనిచేసింది. సంసోను ఫిలిస్తీన్లతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకున్నాడు. వాస్తవానికి వారు శత్రువులు. అన్యులతో సహవాసం ఎప్పటికైనా నష్టాన్ని కలిగిస్తుంది. దేవుడు ఎన్నో అవకాశాలను సంసోనుకి ఇస్తూ వాడుకుంటూనే ఉన్నాడు. దేవుని ఆత్మ బలం వలన కేవలము గాడిద దవడ ఎముక వలన 1000 మందిని చంపాడు. ఇదే సందర్భంలో సంసోను ప్రార్థించాడు. సంసోను నీళ్లు లేని కారణంగా చనిపోతానని అనుకున్నాడు. కానీ దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. ఒక గోతిని చీల్చి అతనికి నీటిని దయచేశాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. సంసోను మహాబలశాలి. సంసోనుకు శరీర బలం ఉన్నది, కానీ అతనిలో నైతిక బలము లోపించింది. స్త్రీ వ్యామోహము అనే బలహీనతను అతడు చంపుకోలేకపోయాడు. దేవుడిచ్చిన వనరులను మనము సక్రమంగా వాడుకోవాలనే హెచ్చరికను మనము ఇందులో గమనించాలి. కొన్ని విషయాలలో మనము ఎంతో బలంగా ఉండవచ్చు. అయితే అంత మాత్రాన మనలోని బలహీనతలు అట్టే పోవు. వాటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.